ఈ వీడియోలో ఎడారి కింద దాగి ఉన్న ఒక అడ్వాన్స్డ్ సిటీ గురించి చెప్పబోతున్నాను. అండ్ టోక్యో సైంటిస్టులు రీసెంట్ గా కనిపెట్టిన ఆర్టిఫిషియల్ హ్యూమన్ స్కిన్ గురించి చెప్పబోతున్నాను. అండ్ ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో ఉన్నాయి. వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, ఇదొక డిసార్డర్ ఫ్యాక్ట్. ఆ డిసార్డర్ పేరే కంజనైటల్ ఇన్సెన్సిటివిటీ టు పెయిన్, షార్ట్ ఫామ్లో సిఐపి. కంజనైటల్ అంటే పుట్టుకతోనే, అంటే ఈ డిసార్డర్ ఉన్న వాళ్ళు పుట్టడంతోనే పెయిన్ అనేది ఫీల్ అవ్వలేరు. ఇది ప్రపంచంలో చాలా రేర్ కండిషన్. సైంటిస్టుల ప్రకారం ఈ డిసార్డర్ ఉన్న కేసెస్ ప్రపంచంలో కొన్ని వందలు మాత్రమే అఫీషియల్గా డాక్యుమెంట్ అయ్యాయి. డాక్టర్స్ మొదట ఈ డిసార్డర్ని సీరియస్గా నోటీస్ చేసినప్పుడు వాళ్ళు చూసిన షాకింగ్ విషయం చిన్నపిల్లల్లో. ఎందుకంటే నాలుగు కొరుక్కోవడం, వేడి వస్తువులు పట్టుకున్న ఆర్ ఫ్రాక్చర్స్ అయినా కూడా నార్మల్గా నడవడం, ఇలాంటి ఏం జరిగినా వాళ్ళు ఏడ్చేవాళ్ళు కాదు. ఒక కేసులో అయితే ఒక చిన్న అమ్మాయి తన టంగ్ని బైట్ చేసి బ్లడ్ వచ్చినా కూడా ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. అక్కడ డాక్టర్స్కి అర్థమైంది ఇది నర్వస్ సిస్టమ్ ప్రాబ్లం అని. సాధారణంగా మన బాడీలో పెయిన్ రిసెప్టార్స్ ఉంటాయి. ఇవి డ్యామేజ్ని డిటెక్ట్ చేసి బ్రెయిన్కి సిగ్నల్స్ అనేవి పంపిస్తాయి. మన బ్రెయిన్ వెంటనే ఇది డేంజర్ అని రియాక్ట్ అవుతుంది. కానీ సిఐపి ఉన్న వాళ్ళల్లో ఈ పెయిన్ సిగ్నల్స్ బ్రెయిన్ వరకు సరిగ్గా చేరవు. అందుకే వాళ్ళు ఇంజరీ అయినా పెయిన్ ఫీల్ చేయలేరు. సైంటిస్ట్ ఈ డిసార్డర్కి ప్రధాన కారణం ఒక జీన్ అని ఐడెంటిఫై చేశారు. దాని పేరే SEN9A జీన్. ఇది పెయిన్ సిగ్నల్స్ని ట్రాన్స్మిట్ చేయడంలో చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ డిసార్డర్ని మొట్టమొదటిసారిగా 2006లో సైంటిస్టులు పాకిస్తాన్లోని కొన్ని ఫ్యామిలీస్లో స్టడీ చేశారు. ఆ ఫ్యామిలీస్లో కొంతమంది పిల్లలు పెయిన్ అసలు ఫీల్ చేయడం లేదని గుర్తించారు. నేచర్ జర్నల్లో పబ్లిష్ అయిన రీసెర్చ్ ప్రకారం వాళ్ళందరిలో SEN9A జీన్ మ్యూటేషన్ కనిపించింది. అక్కడ నుంచే ప్రపంచం మెడికల్ సైన్స్ ఈ డిసార్డర్ని డీప్లీ స్టడీ చేయడం స్టార్ట్ చేసింది. అసలు ఈ డిసార్డర్కి క్యూర్ అనేది ఉందా? ఇప్పటి వరకు అయితే దీనికి కంప్లీట్ క్యూర్ అనేది లేదు. డాక్టర్లు రెగ్యులర్గా బాడీ చెకప్స్, ఇంజురీ మానిటరింగ్, టెంపరేచర్ మానిటరింగ్, ప్రొటెక్టివ్ లైఫ్ స్టైల్ ఇలా మేనేజ్ చేస్తున్నారు. ఎందుకంటే పేషెంట్కి పెయిన్ తెలియదు కాబట్టి ఇంజరీస్ విజువల్గా మానిటర్ చేయాలి. కానీ ఇక్కడే ఒక షాకింగ్ ట్విస్ట్ ఉంది. జనరల్గా పెయిన్ కిల్లర్స్ అనేవి చాలా అడిక్టివ్గా ఉంటాయి. సైంటిస్టులు ఇప్పుడు ఆ డిసార్డర్ని స్టడీ చేసి ఫ్యూచర్ పెయిన్ కిల్లర్ మెడిసిన్స్ని డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఈ జీన్ ఎలా పెయిన్ని బ్లాక్ చేస్తుందో అర్థమైతే ఫ్యూచర్లో అడిక్షన్ లేకుండా పవర్ఫుల్ పెయిన్ కిల్లర్స్ని క్రియేట్ చేసే అవకాశం ఉందని రీసెర్చర్స్ బిలీవ్ చేస్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఇది ఆర్మర్డ్ ట్రైన్స్ గురించి ఒక ఫ్యాక్ట్. వరల్డ్ వార్ 2 టైంలో బ్యాటిల్ ఫీల్డ్లో ట్యాంక్స్, ప్లేన్స్, సబ్మరైన్స్ మాత్రమే కాదు, ఒక టైంలో మూవింగ్ ట్రైన్స్ కూడా డెడ్లీ వార్ మిషన్స్గా మారిపోయాయి. వినడానికి ఒక మూవీ సీన్లా అనిపిస్తుంది, కానీ నిజంగానే ఫుల్ స్పీడ్లో వెళ్తున్న ట్రైన్స్లో సోల్జర్స్ గన్ ఫైట్స్ చేసిన బ్యాటిల్స్ హిస్టరీలో ఉన్నాయి. ఈ ట్రైన్స్ని ఆర్మర్డ్ ట్రైన్స్ అని పిలిచేవాళ్ళు. నార్మల్ ట్రైన్ లాగా ఇవి అసలు ఉండేవి కాదు. ఎందుకంటే ఎంటైర్ ట్రైన్ని థిక్ స్టీల్ ప్లేట్స్తో కవర్ చేసేవాళ్ళు. వాటి మీద హెవీ మిషన్ గన్స్, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్, క్యానాన్స్, అమ్యునిషన్ రూమ్స్ అన్నీ ఇన్స్టాల్ చేసేవాళ్ళు. అందుకే హిస్టోరియన్స్ వీటిని బ్యాటిల్ షిప్స్ ఆన్ రైల్వే ట్రాక్స్ అని డిస్క్రైబ్ చేశారు. రష్యన్ సివిల్ వార్ నుంచే ఆర్మర్డ్ ట్రైన్స్ ని యూజ్ చేస్తున్నారు, కానీ వరల్డ్ వార్ 2 టైంలో ఇవి వాడడం చాలా ఎక్కువైంది. ఎస్పెషల్లీ సోవియట్ యూనియన్ ఆర్మర్డ్ ట్రైన్స్ ని చాలా అగ్రెసివ్ గా యూజ్ చేసింది. ఎందుకంటే USSR లో రైల్వే నెట్వర్క్ అనేది చాలా పెద్దది. ట్రూప్స్, వెపన్స్, ఫుడ్ సప్లైస్ అన్ని ట్రైన్స్ ద్వారానే ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు. అందుకే రైల్వే మీద కంట్రోల్ అంటే బ్యాటిల్ ఫీల్డ్ మీద కూడా కంట్రోల్ లాంటిదే. జర్మన్ ఆర్మీ కూడా ఆర్మర్డ్ ట్రైన్స్ ని యూజ్ చేసింది. నాజీ జర్మనీ ట్రైన్స్ ని ట్రూప్ మూవ్మెంట్, రైల్వే ప్రొటెక్షన్, సర్ప్రైజ్ అటాక్, మొబైల్ ఆర్టిలరీ సపోర్ట్ కోసం యూజ్ చేసేది. కొన్ని ట్రైన్స్ ఫారెస్ట్ మధ్య ఫుల్ స్పీడ్ లో వెళ్లి సడన్ గా ఎనిమీ మీద అటాక్ చేసేవి. ఒకసారి ఇమాజిన్ చేయండి, రాత్రి ట్రైన్, స్నోఫాల్ జరుగుతుంది, ట్రాక్స్ మీద జైంట్ స్టీల్ ట్రైన్ ఫుల్ స్పీడ్ లో వస్తుంది. దాని విండోస్ నుంచి మెషిన్ గన్ ఫైర్ బయటకు వస్తుంది. ఇది సోల్జర్స్ కి ఒక పీడకల లాంటిది. మోస్ట్ డేంజరస్ పార్ట్ ఏంటి అంటే కొన్ని బ్యాటిల్స్ లో ఎనిమీ ఆర్మర్డ్ ట్రైన్స్ ఒకదానికొకటి ఎదురుగా ట్రాక్స్ మీద వచ్చేవి. అప్పుడు మూవింగ్ ట్రైన్స్ నుంచి సోల్జర్స్ ఫైరింగ్ స్టార్ట్ చేసేవాళ్ళు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం సోల్జర్స్ ట్రైన్ రూఫ్ మీద నుంచే ఫైట్ చేసేవాళ్ళు. కొన్ని కేసెస్ లో ట్రైన్ పాస్ అవుతున్న స్ప్లిట్ సెకండ్స్ లో గ్రెనేడ్స్ ని త్రో చేసేవాళ్ళు. సోవియట్ ఆర్మర్డ్ ట్రైన్ జెలెన్కోవ్ చాలా ఫేమస్. ఈ ట్రైన్ మల్టిపుల్ నాజీ అటాక్స్ ని సర్వైవ్ అయింది. సోవియట్ వార్ ఆర్చీవ్స్ వెబ్సైట్ ప్రకారం ఈ ట్రైన్ ఆర్టిలరీ అటాక్స్, ఎయిర్ రైడ్స్, రైల్వే అంబిషస్ అన్నిటినీ ఎదుర్కొంది. దీన్ని సోల్జర్స్ గోస్ట్ ట్రైన్ అని పిలిచేవాళ్ళు, ఎందుకంటే ఈ ట్రైన్ అటాక్ చేసి వెంటనే డిసప్పియర్ అయిపోతుంది. కానీ ఆర్మర్డ్ ట్రైన్స్ కి ఒక బిగ్గెస్ట్ వీక్నెస్ కూడా ఉంది. అదే రైల్వే ట్రాక్స్ డిస్ట్రాయ్ అయితే ఎంటైర్ జైంట్ వెపన్ యూజ్లెస్ అయిపోతుంది. అందుకే ఎనిమీ సోల్జర్స్ రైల్వే బ్రిడ్జెస్, టనల్స్, ట్రాక్స్ టార్గెట్ చేసేవాళ్ళు. కొన్ని స్పెషల్ టీమ్స్ రైల్వే ట్రాక్స్ని బ్లాస్ట్ చేయడానికి మాత్రమే మిషన్స్కి వెళ్ళేవాళ్ళు. ఇమాజిన్ చేయండి, ఒక డెజర్ట్, ఫుల్ హాట్ శాండ్, ఎంప్టీ ల్యాండ్. బట్ ఆ శాండ్ కింద ఒకప్పుడు ఫుల్ డెవలప్డ్ సిటీ ఉండేది అంటే నమ్ముతారా? ఈవెన్ సైంటిస్టులు కూడా చాలా ఇయర్స్ వరకు ఇది ఒక మిత్ అనుకున్నారు. కానీ తర్వాత ఒక రియల్ డిస్కవరీ అయ్యింది. అదే లాస్ట్ సిటీ ఆఫ్ ఉబర్.
యాన్షియంట్ టెక్స్ట్లో ఎస్పెషల్లీ అరేబియన్ స్టోరీస్లో ఒక సిటీని మెన్షన్ చేసేవాళ్ళు, ఇకామ్ ఆఫ్ ద పిల్లర్స్ అని. దాని మీనింగ్ ఏంటి అంటే పిల్లర్స్తో బిల్డ్ చేసిన ఒక మ్యాసివ్ సిటీ అని. అండ్ ఈ సిటీ చాలా రిచ్గా ఉండేది, గోల్డ్ అండ్ స్పైసెస్తో, ట్రేడ్ రూట్స్తో ఫుల్గా ఉండేది. బేసిక్గా ఇది ఒక డెజర్ట్ ట్రేడింగ్ సూపర్ సిటీ. కానీ బిగ్గెస్ట్ మిస్టరీ ఏంటి అంటే ఒక టైంలో ఈ సిటీ ఫుల్గా వ్యానిష్ అయిపోయింది, ఓన్లీ డెజర్ట్ మాత్రమే మిగిలింది. లోకల్ స్టోరీస్ ఏం చెప్తున్నాయంటే దేవుడి పనిష్మెంట్ వల్ల సిటీ శాండ్స్ట్రామ్ అంటే ఇసుక తుఫానుతో బరీ అయిపోయింది అని. బట్ సైంటిస్టులు ఏమో డిఫరెంట్ రీజన్ చెప్తున్నారు. మోడర్న్ రీసెర్చ్ ప్రకారం లాంగ్ టైం కరువు రావడం వల్ల అండ్ వాటర్ రిసోర్సెస్ డ్రై అయిపోవడం అండ్ ట్రేడ్ రూట్స్ చేంజ్ అవ్వడం, డెజర్ట్ స్లోగా ఎక్స్పాండ్ అవ్వడం, ఇవి కలిసి సిటీ స్లోగా ఎంటీ అయిపోయింది అని చెప్తున్నారు. ఇది ఒకసారిగా జరిగిన డైరెక్ట్ డిస్ట్రక్షన్ కాదు, స్లో డిసపియరెన్స్. అసలు ఈ సిటీ శాండ్ కింద ఉంది అని ఎలా కనుక్కున్నారు? 1990s నాసా శాటిలైట్ ని యూజ్ చేసి డెజర్ట్ ని స్కాన్ చేశారు. అప్పుడు షాకింగ్ థింగ్ దొరికింది. శాండ్ కింద బరీడ్ రోడ్స్, ఓల్డ్ బిల్డింగ్ ఫౌండేషన్స్, ట్రేడ్ రూట్స్ అండ్ ఆ అన్ని రోడ్స్ కవర్ అయ్యే ఒక సెంట్రల్ పాయింట్ ఉంది. దాన్నే లాస్ట్ సిటీ ఆఫ్ ఉబర్ లొకేషన్ అని సస్పెక్ట్ చేశారు. తర్వాత ఆర్కియాలజిస్ట్ అక్కడే తవ్వకాలు స్టార్ట్ చేశారు అండ్ అక్కడే బ్రోకెన్ పాటరీ, యాన్షియంట్ వాల్ రిమైన్స్, ఓల్డ్ ట్రేడ్ ఎవిడెన్స్, వాటర్ సిస్టమ్స్ ఇవన్నీ ఉన్నాయని కన్ఫర్మ్ చేశారు. ఓషియన్లో సైంటిస్ట్ని షాక్కి గురి చేసిన స్ట్రేంజెస్ట్ క్రియేచర్స్లో ఒకటి సీ స్లగ్. పైకి చూస్తే స్మాల్ సాఫ్ట్ యానిమల్లా కనిపిస్తుంది, కానీ కొన్ని సీ స్లగ్ స్పీసెస్ సర్వైవల్ కోసం చేసే పని ఆల్మోస్ట్ సైన్స్ ఫిక్షన్లా అనిపిస్తుంది. ఇవి అదర్ ఆర్గానిజమ్స్ యొక్క డిఎన్ఏని స్టీల్ చేసి యూజ్ చేయగలవని రీసెర్చర్స్ చెప్తున్నారు, అంటే డిఎన్ఏని దొంగతనం చేస్తాయని. మోస్ట్ ఫేమస్ ఎగ్జాంపుల్ ఎలిషియా క్లోరోటికా. ఈ టైనీ క్రియేచర్ నార్త్ అమెరికా కోస్టల్ వాటర్స్లో ఎక్కువ కనిపిస్తుంది. ఇనీషియల్గా సైంటిస్టులు దీన్ని ఒక నార్మల్ సీ యానిమల్ అనుకున్నారు, కానీ లేటర్ స్టడీ చేసినప్పుడు షాకింగ్ విషయం బయటపడింది. ఈ సీ స్లగ్ ఆల్గే తింటుంది, కానీ ఫుడ్ మాత్రమే డైజెస్ట్ చేయదు. ఆ ఆల్గేలోని క్లోరోప్లాస్ట్ ని కూడా తన బాడీలో స్టోర్ చేసుకుంటుంది. క్లోరోప్లాస్ట్ అంటే ప్లాంట్ సన్లైట్ ద్వారా ఎనర్జీ తయారు చేసుకునే స్ట్రక్చర్స్. అంటే ఈ యానిమల్ టెక్నికల్ గా సన్లైట్ నుంచి ఎనర్జీ క్రియేట్ చేయగలదు. హార్వర్డ్ రిలేటెడ్ బయాలజికల్ స్టడీస్ మరియు స్మిత్సోనియన్ రిపోర్ట్స్ ప్రకారం ఈ ప్రాసెస్ని క్లెప్టోప్లాస్టీ అంటారు. సింపుల్గా చెప్పాలంటే స్టీలింగ్ సెల్ పార్ట్స్. సైంటిస్టులు ఫస్ట్ టైం ఈ మెకానిజంని అబ్జర్వ్ చేసినప్పుడు లిటరలీ షాక్ అయ్యారు, ఎందుకంటే యానిమల్స్ ఇలా ప్లాంట్ లైక్ ఎనర్జీ సిస్టమ్స్ యూజ్ చేయడం చాలా రేర్. మోస్ట్ ఫ్యాసినేటింగ్ విషయం ఏంటి అంటే కొన్ని స్టడీస్ ప్రకారం సీ స్లగ్ ఆల్గే జీన్స్ రిలేటెడ్ ఫంక్షనాలిటీని సర్ప్రైజింగ్లీ లాంగ్ టైం మెయింటైన్ చేస్తుంది. అందుకే ఇంటర్నెట్లో యానిమల్ దట్ స్టీల్స్ డిఎన్ఏ అనే కాన్సెప్ట్ పాపులర్ అయింది. టెక్నికల్లీ ఇది కంప్లీట్ డిఎన్ఏని తీసుకోదు, కానీ ఫారెన్ బయాలజికల్ మెషినరీని దాని సర్వైవల్ కోసం యూజ్ చేసుకుంటుంది. రీసెర్చర్స్ ఇప్పటికీ ఈ క్రియేచర్స్ ని డీప్ గా స్టడీ చేస్తున్నారు, ఎందుకంటే బయో ఇంజనీరింగ్ ఫీల్డ్స్ కి ఇవి చాలా ఇంపార్టెంట్ క్లూస్ ఇవ్వచ్చని సైంటిస్టులు బిలీవ్ చేస్తున్నారు. స్పేస్లో సైంటిస్టులు డిస్కవర్ చేసిన స్ట్రేంజెస్ట్ ప్లానెట్స్లో ఒకటి HD 189733b. ఇది ఎర్త్ నుంచి దాదాపు 64 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. పైకి చూస్తే బ్యూటిఫుల్ డీప్ కలర్ ప్లానెట్ లాగా కనిపిస్తుంది, కానీ సైంటిస్టులు చెప్తున్న విషయం ఏంటి అంటే ఇది యూనివర్స్లో మోస్ట్ హారిఫైయింగ్ ప్లానెట్స్లో ఒకటి. నాసా మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ స్టడీస్ ప్రకారం ఈ ప్లానెట్ అట్మాస్ఫియర్లో స్ట్రేంజ్ కెమికల్స్ డిటెక్ట్ అయ్యాయి. కొన్ని సైంటిస్టులు కంపారిజన్ ప్రకారం అక్కడ స్మెల్ అనేది కుళ్ళిపోయిన గుడ్లు అండ్ రబ్బర్ని కాలిస్తే వచ్చే స్మెల్ లాగా ఉంటుందని చెప్తున్నారు, ఎందుకంటే అట్మాస్ఫియర్లో హై లెవెల్స్లో హైడ్రోజన్ సల్ఫైడ్ అండ్ సల్ఫర్ కాంపౌండ్స్ లాంటివి ఉండే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ఈ ప్లానెట్లో స్మెల్ మాత్రమే కాదు, వెదర్ కూడా చాలా హారిఫైయింగ్గా ఉంటుందని చెప్తున్నారు. ఈ ప్లానెట్ ఒక హాట్ జూపిటర్, అంటే జూపిటర్ సైజ్ గ్యాస్ జైంట్, కానీ తన స్టార్కి చాలా దగ్గరగా ఆర్బిట్ అవుతుంది. దీంతో టెంపరేచర్స్ ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి వెళ్తుంది. కొన్ని ఎస్టిమేట్స్ ప్రకారం దాదాపు ఇక్కడ టెంపరేచర్ 900 degrees Celsius వరకు ఉంటుందని చెప్తున్నారు. నాసా టెలిస్కోప్ అబ్జర్వేషన్స్ ప్రకారం అక్కడ గ్లాస్ రెయిన్ పడే ఛాన్స్ ఉంది, లిటరలీ మోల్టెన్ గ్లాస్ పార్టికల్స్. కానీ నార్మల్ రెయిన్ లా కాదు, ప్లానెట్ అట్మాస్ఫియర్లో విండ్స్ దాదాపు 5000 mph స్పీడ్తో వెళ్తుంటాయి. సైంటిస్టులు రీసెంట్ ఇయర్స్లో క్రియేట్ చేసిన మోస్ట్ ఫ్యూచరిస్టిక్ ఇన్వెన్షన్స్లో ఒకటి సెల్ఫ్ హీలింగ్ ఆర్టిఫిషియల్ స్కిన్, అంటే డ్యామేజ్ అయిన తర్వాత తానంతట తానే రిపేర్ అయ్యే హ్యూమన్ లైక్ స్కిన్. జపాన్, సౌత్ కొరియా, US రీసెర్చర్స్ ఆర్టిఫిషియల్ స్కిన్ టెక్నాలజీ మీద ఇయర్స్గా వర్క్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ రోబోటిక్స్ మరియు మెడికల్ సైన్సెస్ కోసం. గోల్ ఏంటి అంటే రోబోట్స్ మరియు ప్రాస్థెటిక్ లిమ్స్కి రియల్ హ్యూమన్ స్కిన్ లాంటి సర్ఫేస్ క్రియేట్ చేయడం.
కొన్ని ఎక్స్పెరిమెంటల్ ఆర్టిఫిషియల్ స్కిన్ స్మాల్ కట్స్ వచ్చిన తర్వాత కూడా పార్షియల్లీ సెల్ఫ్ రిపేర్ కూడా అయ్యాయి. టోక్యో యూనివర్సిటీ రీసెర్చర్స్ పబ్లిష్ చేసిన స్టడీస్ ప్రకారం ల్యాబ్ గ్రోన్ స్కిన్ మెటీరియల్స్ లివింగ్ సెల్స్ తో కంబైన్ చేసి హ్యూమన్ స్కిన్ ఫ్లెక్సిబిలిటీని ఇమిటేట్ చేయడానికి ట్రై చేశారు. కొన్ని ప్రోటోటైప్స్ స్ట్రెచ్ అవుతున్నాయి అండ్ మాయిశ్చరైజర్ మెయింటైన్ చేస్తున్నాయి. తమ్ముడు పిచ్ చెక్ చేస్తున్నాను రా, అండ్ పిచ్ మీద మాయిశ్చరైజ్ కూడా చాలా ఉంది అండ్ గ్రాసీగా ఉంది. సారీ, కొన్ని మాయిశ్చర్ మెయింటైన్ చేస్తున్నాయి స్కిన్ సర్ఫేస్ మీద, కొన్ని డ్యామేజ్ తర్వాత రికవర్ కూడా అవుతున్నాయి. సైంటిస్టులు ఎక్స్ప్లెయిన్ చేసిన విషయం ఏంటి అంటే హ్యూమన్ స్కిన్ అనేదే ఆల్రెడీ అమేజింగ్ టెక్నాలజీ. అదంతటా అదే హీల్ అవుతుంది, బ్యాక్టీరియాని ఫైట్ చేస్తుంది, టెంపరేచర్ని సెన్స్ చేస్తుంది. అందుకే ఆర్టిఫిషియల్ వర్షన్ ఆఫ్ స్కిన్ని క్రియేట్ చేయడం చాలా డిఫికల్ట్ అని. ఒకసారి ఇమాజిన్ చేయండి, ఫ్యూచర్ హ్యూమనాయిడ్ రోబోట్స్ అవుట్ సైడ్ మొత్తం హ్యూమన్ స్కిన్ లాగా అనిపిస్తుంటాయి. స్మాల్ స్క్రాచ్ పడితే స్లోగా ఆటోమేటిక్గా హీల్ అవుతుంది. అది సైంటిస్ట్ యొక్క ఫ్యూచర్ విజన్. నేచర్ మెటీరియల్స్ జర్నల్ మరియు బయో ఇంజనీరింగ్ స్టడీస్ ప్రకారం ఈ టెక్నాలజీ ఫ్యూచర్ లో బర్న్ పేషెంట్స్, ప్రాస్థెటిక్ ఆర్మ్స్, అడ్వాన్స్డ్ రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఆర్గాన్స్ ఫీల్డ్స్ లో హ్యూజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు అని. మోస్ట్ అమేజింగ్ విషయం ఏంటి అంటే కొన్ని రీసెర్చర్స్ ఆర్టిఫిషియల్ స్కిన్ కి టచ్ సెన్సింగ్, టెంపరేచర్ డిటెక్షన్, పెయిన్ లైక్ రెస్పాన్స్ కూడా యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అంటే ఫ్యూచర్ రోబోట్స్ హ్యూమన్స్ లాగా ఫీల్ అయ్యే డైరెక్షన్ వైపు వెళ్తున్నాయి. సైంటిస్టులు హిస్టరీలో డిస్కవర్ చేసిన మోస్ట్ అన్బిలీవబుల్ ఫాజిల్స్ లో ఒక డైనోసార్ ఫాజిల్. దాని లాస్ట్ మీల్ ఇంకా ప్రిజర్వ్డ్ గా ఉంది దాని కడుపులో. అంటే క్రియేచర్ చనిపోయే ముందు ఏం తిందో సైంటిస్టులు కూడా చూడగలిగారు. మోస్ట్ ఫేమస్ ఎగ్జాంపుల్స్ లో ఒకటి బోరియలో పెల్టా. ఈ ఆర్మర్డ్ డైనోసార్ అరౌండ్ 110 మిలియన్ ఇయర్స్ క్రితం ఎర్త్ మీద జీవించింది. దీని పొడవు దాదాపు 18 అడుగులు అండ్ వెయిట్ ఆల్మోస్ట్ 1.3 టన్స్. ఎంటైర్ బాడీ ట్యాంక్ లా ఆర్మర్ ప్లేట్స్ తో కవర్ అయి ఉండేది. 2011లో కెనడా ఆయిల్ శాండ్స్ మైనింగ్ టైంలో వర్కర్స్ ఒక స్ట్రేంజ్ రాక్ స్ట్రక్చర్ని నోటీస్ చేశారు. ఇనిషియల్గా అది నార్మల్ ఫాజిల్ అనుకున్నారు, కానీ లేటర్ ప్యాలింథియాలజిస్ట్ స్టడీ చేసినప్పుడు వాళ్ళు లిటరల్లీ షాక్ అయ్యారు. ఎందుకంటే ఫాజిల్ ప్రిజర్వేషన్ అన్బిలీవబుల్ లెవెల్లో ఉంది. రాయల్ టైరల్ మ్యూజియం రీసెర్చర్స్ రిపోర్ట్ ప్రకారం డైనోసార్ స్కిన్ ఆర్మర్ డీటెయిల్స్ మాత్రమే కాదు, స్టమక్ కంటెంట్స్ కూడా ప్రిజర్వ్ అయ్యి ఉన్నాయి. దాని లాస్ట్ మీల్ మోస్ట్లీ ఫర్న్స్ అని రీసెర్చర్స్ ఐడెంటిఫై చేశారు. కొన్ని చార్కోల్ ట్రేసెస్ కూడా కనిపించాయి. అంటే ఫారెస్ట్ ఫైర్ తర్వాత గ్రో అయిన కొన్ని ఫ్రెష్ ప్లాంట్స్ తిన్నట్టు సైంటిస్టులు బిలీవ్ చేస్తున్నారు. నేషనల్ జియోగ్రాఫిక్ అండ్ ప్యాలెంటియాలజీ జర్నల్ స్టడీస్ ప్రకారం స్టమక్ కంటెంట్స్ ప్రిజర్వేషన్ అనేది ఎక్స్ట్రీమ్లీ చాలా రేర్. నార్మల్గా సాఫ్ట్ టిష్యూస్ ఫస్ట్ డిసపియర్ అయిపోతాయి, కానీ ఈ క్రియేచర్ ఫాజిల్ ఎక్స్ట్రాడినరీ కండిషన్స్ వల్ల ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గా ప్రిజర్వ్ అయింది. రీసెర్చర్స్ ఈ ఫాజిల్ ద్వారా డైనోసార్ డయట్, ఎన్విరాన్మెంట్, యాన్షియన్ ఫారెస్ట్, సీజనల్ బిహేవియర్ గురించి కొత్త ఇన్ఫర్మేషన్ ని తెలుసుకుంటున్నారు. మోస్ట్ షాకింగ్ విషయం ఏంటి అంటే సైంటిస్టులు యాక్చువల్ కలర్ పిగ్మెంటేషన్ ఎవిడెన్స్ కూడా స్టడీ చేశారు. కొన్ని స్టడీస్ ప్రకారం ఈ డైనోసార్ రెడ్డిష్ బ్రౌన్ క్యామోఫ్లాజ్ కలర్ కలిగి ఉండొచ్చని థియరీస్ ఉన్నాయి. ఇది ఒక సైకలాజికల్ ఫ్యాక్ట్. సైకాలజీ వరల్డ్లో సైంటిస్టులు డిస్కవర్ చేసిన మోస్ట్ పవర్ఫుల్ హిడెన్ ఎఫెక్ట్స్లో ఒకటి మియర్ ఎక్స్పోజర్ ఎఫెక్ట్. సింపుల్గా చెప్పాలంటే మన బ్రెయిన్ ఒక పర్సన్ లేదా థింగ్ని రిపీటెడ్గా చూస్తూ ఉంటే స్లోగా దాన్ని ఎక్కువగా లైక్ చేయడం స్టార్ట్ చేస్తాం, ఈవెన్ రీజన్ లేకపోయినా. 1960లలో సైకాలజిస్ట్ రాబర్ట్ జాంగోక్ ఈ బిహేవియర్పై ఫేమస్ స్టడీస్ చేశారు. పార్టిసిపెంట్స్కి కొన్ని ఫేసెస్, సింబల్స్, వర్డ్స్ రిపీటెడ్గా చూపించారు. లేటర్ రిజల్ట్స్ చూసినప్పుడు షాకింగ్ విషయం బయటపడింది. పీపుల్ రిపీటెడ్గా చూసిన థింగ్స్నే ఎక్కువ పాజిటివ్గా రేట్ చేశారు. అంటే మన బ్రెయిన్ ఫెమిలియారిటీని సేఫ్టీ లాగా ట్రీట్ చేస్తుంది. కొత్త థింగ్స్ కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపిస్తాయి, కానీ రిపీటెడ్ ఎక్స్పోజర్ తర్వాత ఇది నోన్ థింగ్ అని బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది. BBC సైకాలజీ రిపోర్ట్స్ మరియు సోషల్ బిహేవియర్ స్టడీస్ ప్రకారం ఈ ఎఫెక్ట్ ఫ్రెండ్షిప్స్, అట్రాక్షన్, అడ్వర్టైజ్మెంట్స్, సోషల్ మీడియా పాపులారిటీ అన్నింటిలో హ్యూజ్ రోల్ ప్లే చేస్తుంది. అందుకే కంపెనీస్ సేమ్ యాడ్స్ని రిపీటెడ్గా చూపిస్తాయి, ఎందుకంటే రిపీటెడ్ విజిబిలిటీ ఆ ప్రోడక్ట్ పైన మీ ఇష్టాన్ని పెంచుతుంది. అదే మియర్ ఎక్స్పోజర్ ఎఫెక్ట్. మోస్ట్ ఫ్యాసినేటింగ్ విషయం ఏంటి అంటే కొన్ని ఎక్స్పెరిమెంట్స్లో పీపుల్స్కి మీనింగ్లెస్ ర్యాండమ్ సింబల్స్ని రిపీటెడ్గా చూపించారు. అండ్ తర్వాత వాళ్ళు ఆ సింబల్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేశారు. అంటే లాజిక్ లేకపోయినా బ్రెయిన్ ఫెమిలియారిటీకి ఎమోషనల్గా అటాచ్ అవుతుంది. సోషల్ మీడియా వరల్డ్లో కూడా ఇదే ఎఫెక్ట్ స్ట్రాంగ్. ఒక క్రియేటర్ రిపీటెడ్గా మీ ఫీల్డ్లో కనిపిస్తే పీపుల్ అనేది స్లోగా కనెక్టెడ్గా ఫీల్ అవుతారు. అందుకే కన్సిస్టెన్సీ ఆన్లైన్ గ్రోత్లో చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ వీడియో కింద ఫ్రెండ్స్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.